సెటిల్మెంట్ ఫోన్ కాల్ ప్రస్తుతం ఇద్దరు కలిసి మాట్లాడుకుందామంటూ ఎన్ఆర్ఐ ధర్మేంద్రకు అశ్విరెడ్డి పంపించిన ప్రతిపాదనది. తన మాట వినకపోతే వేధింపుల కేసు పెడతాను, ఎందుకంటే ఈ విషయంలో అనవసరంగా నా సిస్టర్ని నా తల్లిని కూడా లాగుతూ ఉన్నారు, అసలు నా పర్మిషన్ లేకుండా నా ఇంటికి ఎలా వస్తారంటూ అశ్విరెడ్డి కూడా ప్రశ్నిస్తోంది. ఇక తన వైపు పెద్ద మనుషులుగా తను ప్రవీణ వేణుస్వామిని చూస్తాను, సో వాళ్ళిద్దరి మధ్యవర్తిత్వంతో ఈ విషయాన్ని సెటిల్ చేసుకుందామంటూ అశ్విరెడ్డి మాట్లాడిన ఫోన్ కాల్ సంభాషణ మనం విన్నాం. మే నెలలో 1,50,00,000 ఇస్తానని ధర్మేంద్రకు ఆమె ఆఫర్ చేసింది. మిగతా డబ్బు తాను లైఫ్లో సెటిల్ అయిన తర్వాత ఎప్పుడు సంపాదిస్తే అప్పుడు మిగతా డబ్బు కూడా ఇస్తాను, ఇక లైఫ్లో నీకు నాకు సంబంధం లేదు అంటూ ధర్మేంద్ర అలియాస్ వెంకట్ని ఉద్దేశించి అశ్విరెడ్డి మాట్లాడిన మాటలు మనం విన్నాం. సో ఒక మాటలో చెప్పాలంటే సెటిల్మెంట్ ఆఫర్ని ధర్మేంద్ర ముందుంచింది అశ్విరెడ్డి అనిపిస్తోంది ఈ మాటలు వింటుంటే. పెద్ద మనుషుల మధ్య మాట్లాడుకుందాం, తన తరపున వేణుస్వామి అలాగే సీరియల్ నటి ప్రవీణ అక్క వస్తారని చెప్పుకొచ్చింది, లేదంటే మనమిద్దరమే కలిసి కూర్చుని సెటిల్ చేసుకుందామంటూ మరొక ఆఫర్ కూడా ఇచ్చింది అశ్విరెడ్డి. మే వరకు టైం ఇస్తే 1,50,00,000 వరకు తిరిగి ఇచ్చేస్తారని చెప్తోంది. ప్రస్తుతం నా ముందున్న టార్గెట్ అదే, మే నెలకల్లా 1,50,00,000 తిరిగిస్తాను, ఇక మిగతా డబ్బులు లైఫ్లో సెటిల్ అయిన తర్వాత తిరిగిస్తానని చెప్తోంది. అయితే ఈ వివాదంలోకి తన ఫ్యామిలీని మాత్రం లాగొద్దని చెప్తోంది అశ్విరెడ్డి. లేదు కుదరదు అంటే తాను కూడా వేధింపుల కేసు పెడతానంటూ ధర్మేంద్రను హెచ్చరించింది అశు. ఇక అదే సమయంలో నీ ముఖాన్ని మళ్ళీ చూడాలనుకోవడం లేదు, దీని గురించి మాట్లాడాలనుకోవడం లేదంటూ చెప్పుకొచ్చింది అశు. మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను, అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా, నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు మే అనే ఒక్క టార్గెటే కనబడుతుంది, మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కుదరదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు, ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటున్నాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇంట్లో ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ అక్క వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. అది తన మీద కేసు పెట్టిన ధర్మేంద్రకి ఇచ్చిన ఒక సెటిల్మెంట్ ఆఫర్ లాగా ఇది మనం చూడొచ్చు. మా బ్యూరో చీఫ్ విజయ్ ఉన్నారు దీనిపై మరింత సమాచారం ఇచ్చడానికి. సో విజయ్, అశ్విరెడ్డి చాలా క్లియర్గా ఒప్పుకుంది, వచ్చే నెల మే కల్లా 1,50,00,000 ఇస్తాను, ఆ తర్వాత మిగతా డబ్బులు నేను సంపాదించిన తర్వాత ఇస్తాను అని చెప్పింది. అంటే ఏదైతే రిపోర్ట్లో మనకు కనిపించిందో 9.5 కోట్ల వరకు ధర్మేంద్ర తనకి ఖర్చు పెట్టాడు అని కంప్లైంట్ ఇచ్చాడో అదంతా నిజమేనా? ఖచ్చితంగా తనే ఒప్పుకుంది కాబట్టి ఈ 9.5 కోట్లు అనేది తాను లైఫ్ లో సెటిల్ అయి నాకు ఇస్తాను, కానీ ముందుగా మాత్రం 1.5 crore మేలో చెల్లిస్తాననే విషయాన్ని ఆమె ఒప్పుకుంది. సో మొదటి నుంచి కూడా ఈ కేసులో మధ్యవర్తులుగా ఉన్నటువంటి ప్రవీణ కావచ్చు, అయితే వేణుస్వామి వాళ్ళు నా తరపున మాట్లాడడానికి వస్తారు, మీ తరపున నువ్వే రావాలి, అదర్వైజ్ ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే వాళ్ళ మధ్యలో మాట్లాడాలని ఆమె కంటెన్షన్ కనిపిస్తుంది. కానీ ఆమె చాలా క్లియర్ గా డబ్బుల విషయాన్ని ఒప్పుకుంది, 1.5 crores మేలో ఇస్తానని ఒప్పుకుంది. కాబట్టి సో ఇప్పుడు ఈ ఆడియో క్లిప్ అనేది కీలకంగా మారింది, ఎందుకంటే ఇది ఒక థ్రెటనింగ్ మోడ్ లో ఉంది కాబట్టి మేము బెదిరింపులకి పాల్పడింది, అవసరమైతే రివర్స్ లో వేధింపుల కేసు పెడతాను. ఎందుకంటే ఈ కేసులో అశ్విరెడ్డితో పాటుగా వాళ్ళ అక్క, వాళ్ళ తల్లి ముగ్గురు మీద కూడా కేసు నమోదైన నేపథ్యంలో 9.5 కోట్లు తీసుకుని 9,57,00,000 తీసుకున్నటువంటి అశ్విరెడ్డి కేవలం 1.5 crores మాత్రమే మేలో ఇస్తాను, రిమైనింగ్ లైఫ్ లో సెటిల్ అయినాక చెల్లిస్తాన్న విషయం చెప్పింది. కాబట్టి డబ్బులు తీసుకున్న విషయాన్ని ఒప్పుకుంది. అయితే ఈ రోజే తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయడం, ఈ ఆడియో బయటికి రావాల్సిన నేపథ్యంలో అశ్విరెడ్డి ఏం చేయబోతుంది, అశ్విరెడ్డి తన మీడియాకు అందుబాటులో లేదు, అడ్వకేట్లతో సంబంధించి కూడా కేసు హైకోర్టులో వేసిన నేపథ్యంలో తనపైన కేసు కొట్టువేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసింది. కానీ ఈ ఆడియో క్లిప్ ఒకసారిగా బయటకు వచ్చిన నేపథ్యంలో ఇప్పటివరకు ధర్మేంద్ర అలియాస్ వెంకట్ ఆయన పేరు, ఆయన ఎలా ఉంటాడో కూడా ఎవరికీ తెలియదు. ప్రస్తుతం ఆయన ఫోటో కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో అశ్విరెడ్డి ఆడియో మాత్రం ఇప్పుడు సంచలనంగా మారింది. సో అశ్విరెడ్డితో ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది, ఇట్లా సెటిల్ చేసుకుందాం ఇష్యూని అని. మరి అటువైపు నుంచి వాళ్ళు ధర్మేంద్ర తరపు నుంచి ఏమైనా రెస్పాన్స్ ఉందా దీని గురించి? ధర్మేంద్ర ఫాదర్ ఈ కంప్లైంట్ ఇచ్చి 2 months అవుతుంది. సో చాలా మంది మధ్యవర్తులుగా పెద్ద మనుషులుగా వచ్చే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎవరు కూడా డబ్బులు వ్యవహారం వచ్చేసరికి ఎవరు కూడా కమిట్మెంట్ ఇవ్వట్లేదు. కాబట్టి తమను పెళ్లి చేసుకుంటాం, తన కొడుకుని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేయడమే కాకుండా హనీ ట్రాప్ చేసిందని ఆయన అలిగేషన్. సో ఈమె ఇప్పుడు కన్ఫెస్ చేసింది డబ్బులు తీసుకున్నట్టుగా.
చూడాలి. పోలీసులు ఈ ఆడియో క్లిప్ బయటకు వచ్చిన తర్వాత థ్రెటనింగ్ మోడ్ లో ఉంది కాబట్టి పోలీసులు ఏమైనా అశ్విన్ రెడ్డికి నోటీసులు ఇచ్చి పిలిచి విచారణ చేస్తారా, లేకపోతే కోర్టు హైకోర్టులో పిటిషన్ వేసింది కాబట్టి తనపైన కేసు కొట్టు వేయాలని చెప్పి కోర్టు ఇచ్చే డైరెక్షన్ వరకు వెయిట్ చేస్తాడైతే చూడాల్సింది. ధర్మేంద్ర ఫాదర్ మాత్రం తాము డబ్బులు ఇచ్చేంత వరకు మీడియా ముందుకు కానీ ఇక్కడ కూడా మాట్లాడమనే విషయం చెప్తారు. పోలీసుల ద్వారా తమకు న్యాయం జరగాలన్నది వాళ్ళ డిమాండ్. రైట్ విజయ్.